మాట్లాడుకోవాలి. ఇంకా అంతకుముందు పూరీ దేవాలయానికి సంబంధించి ఇక్కడేవో చాలా వింతలున్నాయి, చాలా విశేషాలున్నాయి అని చెప్తూ ఉంటారు. ఏంటి ఈ ఆలయ నిర్మాణంలో ఉన్న ప్రత్యేకతలేంటి? ఆ ద్వారాలు గానీ, ఆ గోపురం గానీ, దానిపైన రెపరెపలాడే ఆ ధ్వజం గానీ, ఇవన్నీ చాలా ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు ప్రభుజీ. ఏంటి వాటి విశేషాలు? ఖచ్చితంగా జగన్నాథపురి క్షేత్రం అనేది ఒక ఒక నామం. ఆ క్షేత్రానికి ఉన్న ఒక నామం ఏమిటంటే దుర్లభ క్షేత్రము అని. అంటే అంత తేలిగ్గా మనకు అర్థం కూడా కాదు. సాక్షాత్తు భగవంతుడితో సమానం ఆ క్షేత్రమే. అందుకనే ఆ క్షేత్రానికి ఇంకొక పేరు ఏంటంటే పురుషోత్తమ క్షేత్ర. పురుషోత్తమ కృష్ణుడికి ఒక నామము పురుషోత్తముడు అని పేరు అన్నమాట. భగవద్గీతలో చూస్తే 15వ చాప్టర్లో కృష్ణుడు ఈ రకంగా అంటాడు, అతోస్మి లోకే వేదేచ ప్రతితః పురుషోత్తమ అంటాడు. ఐఎమ్ సెలబ్రేటెడ్ యాజ్ పురుషోత్తమ అంటాడు. అంటే 3 రకాల పురుషులు ఉంటారు: అధమ పురుషుడు, మధ్యమ పురుషుడు, ఉత్తమ పురుషుడు. ఉత్తమ పురుషుడు అంటే పురుషోత్తముడు. పురుషోత్తముడు కృష్ణుడు. మధ్యమ అంటే మన హృదయంలో ఉండే పరమాత్ముడిని మధ్యమ పురుషులు అంటారన్నమాట. ఎందుకంటే పరమాత్ముడు దయాద్ర హృదయుడు. మనం చెప్పిన విధంగా ఆయన కోరికలు తీరుస్తాడు. కానీ పురుషోత్తముడు ఆయన ఎవరిని లొంగ తీసుకోలేరు. ఒక్క ప్రేమ ఉంటే తప్పితే ఆయన లొంగడు. కానీ పరమాత్ముడు ఎవరు కోరుకున్నా నాకు ఇది కావాలంటే ఆర్డర్ సప్లయర్ లాగా ఆయన మారిపోతాడు అన్నమాట. అందుకని మధ్యమ పురుషుడు అని చెప్తారు. మనల్ని అధమ పురుషులు అంటారు. ఎందుకంటే మన పురుషత్వం అనేది అశాశ్వతం. ఈ కాలంలో టెక్నాలజీతో ఒకే లైఫ్లో కూడా వాళ్ళు మార్చేసుకుంటున్నారు. జెండర్ మార్పిడి అనేది చాలా తేలికైపోయింది అన్నమాట. అందుకనే దీన్ని అధమ పురుషులు అంటారు అన్నమాట. కానీ భగవంతుడు శాశ్వత రూపుడు, పురుషోత్తముడు. అందుకని ఆ క్షేత్రానికి పురుషోత్తమ క్షేత్రం అని పేరు. ఆ క్షేత్రంలో ఎన్నో రకాల విశేషాలు ఉన్నాయి. 4 ప్రధాన ద్వారాలు ఉంటాయి. సింహద్వారం ద్వారా మనందరం ఎంటర్ అవుతాము. తర్వాత అశ్వద్వారం అని, హస్తిద్వారం అని, వ్యాఘ్ర ద్వారం అనేసి ఇంకొక 3 ద్వారాలు ఉన్నాయి. తర్వాత ఆ శిఖరం పైన సుదర్శన చక్రం ఉంది. చాలా భారీగా కనిపిస్తుంది. ఒక విశేషం ఏం చెప్తారు అంటే ఏ డైరెక్షన్లో చూసినా సుదర్శన చక్రం మన వైపే చూస్తున్నట్టుగా కనిపిస్తుందంట. తర్వాత అక్కడ ప్రతిరోజు కూడా వాళ్ళు ఆ ఫ్లాగ్ను మారుస్తారు. ఆ ఫ్లాగ్ కూడా పేరు ఏమిటంటే పతిత పావన అని పేరు అన్నమాట. పతిత పావన అంటే పతితులను కూడా పావనం చేసే ఆ దర్శనం అన్నమాట. ఆ ఫ్లాగ్ను చూస్తే చాలు మనలో ఉండే ఆ సిన్ఫుల్ రియాక్షన్స్, ఆ పాప బీజాలన్నీ కూడా తొలగిపోతాయి. ఒక విశేషం ఏమిటంటే గాలి వస్తున్న డైరెక్షన్కి వేరే డైరెక్షన్లో అది ఎగురుతూ ఉంటుంది ఆ ఫ్లాగు. ఇప్పటికీ గమనించవచ్చు. తర్వాత స్వామికి ప్రతిరోజు కూడా 56 నైవేద్యాలు జరుగుతాయి. అంటే 56 ఐటమ్స్. దాన్ని చెప్పని భోగ్ అంటారు అన్నమాట. 56 భోగాలను స్వామికి సమర్పిస్తారు. రోజుకి 6 నైవేద్యాలు ఉంటాయి. ఆ 6 నైవేద్యాల్లో ఈ 56 సమర్పిస్తారు. వీటిని చేయడానికి వారికి ఒక కిచెన్ కూడా ఉంది. అందులో వారు ఒక పాట్స్ మాత్రమే వాడతారు వండడానికి. తర్వాత వుడ్తో వెలిగించి నేను ప్రత్యేకంగా ప్రస్తావించదలుచుకున్నాను. ఎందుకంటే ఇందా మీరు ప్రస్తావించారు కూడా అక్కడ పూరీ క్షేత్రంలో భోజన ప్రియుడు స్వామివారని. నిజంగా నివేదన అంత గొప్పగా జరగటం అనేది చాలా విశేషం. చాలా వైభవం. ఇక్కడ ఈ ప్రత్యేకంగా ఈ నివేదనలో స్వామివారికి ప్రత్యేక భోగాలను సమర్పిస్తారా ఏంటి? అక్కడ ఏ విధంగా ఉంటుంది ఆ ప్రాసెస్ అంతా? ప్రతిరోజు కూడా 56 ఐటమ్స్. ఈ చెప్పన్ భోగన్న సంప్రదాయం అక్కడి నుండే వచ్చిందన్నమాట, జగన్నాథపురి నుండి. ఏ సంప్రదాయ వైష్ణవ ఆలయంలో మనం చూసినా సరే 6 రకాల ఆఫరింగ్స్ ఉంటాయి, 6 రకాల ఆరతులు కూడా ఉంటాయి అన్నమాట. జగన్నాథపురిలో 6 ఆఫరింగ్స్ ఉంటాయి. మార్నింగ్ 8:30 ఆ టైంలో మన భాషలో చెప్పాలంటే బ్రేక్ఫాస్ట్ అంటాం. తొందరగా అర్థమయ్యే భాష. దాన్ని గోపాల వల్లభ భోగం అంటారు అన్నమాట. దాన్ని ఫస్ట్ 8:30 అట్లా ఇచ్చి చివరికి నైట్ పూట చివరి ఆఫరింగ్ నడుస్తుందన్నమాట. ఈ 56 వెరైటీస్లో అన్ని రకాలుగా ఉంటాయి. పాలతో చేసిన స్వీట్స్ ఉంటాయి, వీటు చేసిన స్వీట్స్ ఉంటాయి, కొద్దిగా కట్ట మీఠా అంటాం చూడండి, అవన్నీ ఉంటాయి అన్నమాట. రైస్తో చేసిన ఐటమ్స్. దాల్మా అని ఇక్కడ ప్రసిద్ధం అన్నమాట. అంటే దాల్ అంటే మనం కాస్త ప్లెయిన్గా ఉంటుంది, కొద్దిగా వెజిటబుల్స్ వేస్తాము. అక్కడ చాలా రిచ్గా వెజిటబుల్స్ వేస్తారు అన్నమాట. థిక్గా ఉంటుంది కొద్దిగా దాల్మా అంటే. సో ఆ రకంగా జగన్నాథపురిలో ఈ 56 ఐటమ్స్ అనేవి వారు
ఆ సమర్పిస్తారు. దేవాలయంలో ప్రతి భక్తుడు కూడా తన పేరు మీద ఈ నివేదన సమర్పించుకునే వెసులుబాటు కూడా ఉంటుందంటారు. ఉంటుందండి. దేవాలయంలో కూడా ఈ అన్నదాన కార్యక్రమాల్లో మనం భాగస్వామ్యాన్ని పంచుకోవచ్చు. వీరేం చేస్తారంటే ఆ క్వాంటిటీస్ అద్భుతంగా కనిపిస్తాయి. ఆ, పెద్ద పెద్ద కుండల్లో ఐటమ్స్ అన్ని వారు మట్టి పాత్రలే వాడతారు మట్టి పాత్రలే వాడతారు. అండ్ ఒకేసారి మట్టి పాత్రలను మళ్ళీ మళ్ళీ వాడకూడదు. ఒకేసారి వాడి వారు పడేస్తారు. మళ్ళీ కొత్త పాత్రలు తయారు చేస్తారన్నమాట. ఆ రకంగా ప్రతిరోజు కూడా అలాగా భగవంతుడికి కొత్త పాత్రల్లో వుడ్తోనే చేస్తారు. తర్వాత ఆనియన్ గార్లిక్ అంటూ వేయరు. కొన్ని వెజిటేబుల్స్ కూడా వాడరన్నమాట. చాలా సంప్రదాయంగా చేస్తారు. ఆ కిచెన్లో వంటలు చేసేది సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అని నమ్మకం. ఇంకొక విశేషం ఏం చెప్తారు అంటే ఆ ఫైర్ పెట్టినప్పుడు ఇమ్మీడియట్ పార్ట్ ఉంటుంది చూడండి, అది కాదంట ఫస్ట్ కుక్ అయ్యేది. ఆ పైన ఉండేది కుండ మీద కుండ కుండ ఆ 4వ కుండ ఉంటుంది చూడండి, అది ఫస్ట్ కుక్ అవుతుంది. నిజంగా చాలా విచిత్రం. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. అద్భుతంగా ఉంటాయి వంటకాలు. వచ్చిన భక్తులందరికీ కూడా అంటే దాంట్లో ఉంటే సైన్స్ ఏంటో తెలియదు కానీ మొదట పై పాత్రలో ఉన్నదాన్ని నైవేద్యం పెట్టడం అంటే అది నిజంగానే. సో ఇంకొక విశేషం ఏం చెప్తారు అంటే అమ్మవారికి నచ్చకపోతేనంట ఆ కిచెన్ ఎంట్రన్స్లో ఒక షాడో డాగ్ కనిపిస్తుందంట. ఓకే. అంటే కుక్క నీడ అక్కడ కనిపిస్తుందంట. సాధారణంగా కుక్కలు కనుక ఈ భోగాన్ని చూస్తే దాన్ని ఏ వైష్ణవాలయంలో కూడా సమర్పించరు. వెంటనే దాన్ని డిస్కార్డ్ చేసి మళ్ళీ చేయాల్సి వస్తుంది. సో వీరు ఆ రకంగా చూడగానే అర్థమైపోతుంది అన్నమాట, అమ్మవారికి నచ్చలేదు ఏదో పదార్థం అని చెప్పి మొత్తం పదార్థాలన్నింటినీ బరీ చేసేసి మళ్ళీ కొత్తగా వండుతారు అన్నమాట. సో చాలా నిష్టగా సంప్రదాయబద్ధంగా ఆ స్వామికి సేవలు నడుస్తుంటాయి ఈ అద్భుత క్షేత్రంలో అన్నమాట. ఇంకా విశేషాలు ఏమిటంటే నలుగురు హనుమాను రూపాలు ఆ క్షేత్రానికి రక్షణ కల్పిస్తూ ఉంటారు. అందులో ఒక హనుమంతుడి పేరు ఏంటంటే బేడి హనుమాన్ అనేసి. అది ఎందుకు చెప్పాను అంటే తిరుమలలో మనం చూస్తే బేడి ఆంజనేయ స్వామి అదే దేవాలయం అన్నమాట. అదే రూపాన్ని ఇక్కడ కూడా ప్రతిష్ఠ. క్షేత్రపాలకుడు తర్వాత క్షేత్రపాలకులు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు శివుడు. టెంపుల్ లోపల 5 రూపాలు ఉన్నాయి శివుడివి. పెద్ద దేవస్థానాలే వాటిని ఆరాధిస్తూ ఉంటారు. వారిని క్షేత్రపాలకులు అంటారు. అలాగే పూరి క్షేత్రాన్ని రక్షిస్తూ ఇంకొక 5 శివరూపాలు ఉన్నాయి. సో వారిని కూడా క్షేత్రపాలకులు అంటారన్నమాట. సో ఆ రకంగా 10 రూపాలు మనం విశేషంగా చూస్తాం అన్నమాట ఇక్కడ క్షేత్రపాలకులుగా. సో అది ఇదొక విశేషము. ఇంకొక విశేషం ఏమిటంటే 22 స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. దర్శనం చేసుకోవడానికి భక్తులందరూ కూడా 22 స్టెప్స్ ఎక్కి అలవానికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అక్కడ వారు దర్శనం చేసుకోవచ్చు. ఇంతకుముందు అది కాస్త ఎలో చేసేవారు. అంటే రథం పైన కూడా మనం ఎక్కి జగన్నాథుడిని కౌలించుకోవచ్చు కూడా. అందుకనే జగన్నాథుడికి ఆయన పేరు కూడా పతిత పావనుడు అని. అంటే భక్తులకు చాలా తేలిగ్గా లభించే రూపం అన్నమాట. ఆ రకంగా దర్శనం చేసుకుని బయటకు వస్తే అక్కడ ఒక వటవృక్షం ఉంది. దానికి కల్పతరు అని పేరు అన్నమాట. డిజైర్ ట్రీ అన్నమాట. కోరుకున్న కోరికలు తీరుతాయని చెప్తారు. అంతేకాదు ఈ మెయిన్ టెంపుల్ చుట్టూత ఎన్నో రకాల ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. సో ఆ రకంగా భక్తులు జగన్నాథపురికి ఒకసారి వెళ్తే 2-3 గంటలన్నా వారు ఈజీ